ప్రాబబుల్స్ లీగ్స్లో సెలెక్ట్ చేయాలంటే వాళ్లకు డబ్బులు ఇవ్వాలని అడిగారన్నారు ప్లేయర్స్ పేరెంట్. అయితే మొత్తం 13 లీగ్స్లో తమ పిల్లల్ని ఒక్కో దాంట్లో కూడా సెలెక్ట్ చేయలేదన్నారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ను కూడా మిడిల్ ఆర్డర్లో ఆడించారన్నారు. సెలెక్షన్ కమిటీకి అనుకూలంగా ఉన్న వారికి, బయట నుండి వచ్చిన వారికి మాత్రమే అవకాశాలు కల్పించారని ఆరోపించారు. ఎన్సీఏ క్యాంపులో ఏ డివిజన్లో ఆడిన వాళ్ళను కూడా కావాలని ఆడించకుండా వాళ్లకు డబ్బులు ఇచ్చిన వాళ్ళనే ఆడించారన్నారు. 3 ఏళ్ల నుండి ప్రాబబుల్స్లో ఆడకుండా తమ పిల్లల్ని అడ్డుకున్నారన్న ప్లేయర్ల తల్లిదండ్రులతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. హెచ్సిఏలో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ సభ్యులపైన అలాగే ఆ చైర్మన్ పైన కూడా కేసు అయితే నమోదైంది. ఉప్పల్ పిఎస్లో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి హబీబ్ అహ్మద్ అలాగే సభ్యులుగా ఉన్నటువంటి సందీప్ రాజన్, సందీప్ త్యాగిల పైన ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ అయితే రైజ్ అయింది. ఎందుకంటే ఈ యొక్క హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అండర్ 16లో కావచ్చు, అండర్ 19లో కావచ్చు, అండర్ 23లో ఆడాలంటే తల్లిదండ్రుల నుంచి అనేక మార్లు వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా, అలాగే చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తు కోసం అంటే ఖచ్చితంగా ఆడించాలి, టీంకి సెలెక్ట్ కావాలి అంటే కొన్నిసార్లు తప్పనిసరిగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని చెప్పాలి. మొత్తానికి ఈ కమిటీ సభ్యులపైన, సెలక్షన్ కమిటీ సభ్యులపైన అయితే కంప్లైంట్ రైజ్ అయింది, కేసు కూడా నమోదైంది. సో ప్రస్తుతం కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో అన్న, ఈ ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ అయింది, కొంతమంది మీరు కోర్టుకు కూడా వెళ్ళారు. అసలు ఏం జరిగింది? మీ వద్ద ఎంత డబ్బులు డిమాండ్ చేశారు ఈ కమిటీ సభ్యులు, సెలక్షన్ కమిటీ సభ్యులు? ప్రాబబుల్స్లో ఏ డివిజన్ నుంచి బి డివిజన్ నుంచి ఇద్దరు వచ్చారు. ఇప్పుడు అంతా ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ మళ్ళీ లీగ్స్లో కొట్టినట్టు ప్రాబబుల్స్లో కూడా ఆ ప్లేయర్స్, ప్రిఫర్డ్ ప్లేయర్స్ కొట్టాలి. కొట్టకపోయినా కానీ వాళ్ళని స్టేట్లో ఆడిపించి సెలెక్ట్ చేసి తీసుకెళ్ళాలి. సేమ్ పర్ఫార్మెన్స్ కాకపోయినా కొంచెం తగ్గినా కూడా అలాగే పర్ఫామ్ చేయాలి. అట్లీస్ట్ బేస్ ఎక్స్పెక్టేషన్ అనేది ఒకటి ఉంటుంది మంచి. ఇప్పుడు మీరు టాప్ బ్యాట్స్మెన్, ఇప్పుడు నా కొడుకు కాదు వేరేవాడు అనుకుంటే నా కొడుకు కన్నా మన యావరేజ్ అన్న ఎక్కువ ఉండాలి, రైట్? ఇప్పుడు మన యావరేజ్ 23 ఉండలేదు కదా. యు ఆర్ టేకింగ్ అ స్టేట్ టీమ్. ఇప్పుడు లీగ్స్ పర్ఫార్మెన్స్ నేను కన్సిడర్ చేసి నేను ప్రాబబుల్స్ తీసుకుంటున్నాను, లీగ్స్ పర్ఫార్మెన్స్ నేను కన్సిడర్ చేసి స్టేట్ టీం తయారు చేస్తున్నానంటే మరి ప్రాబబుల్స్ పెట్టడానికి ఉపయోగం ఏంటి? ప్రాబబుల్స్ పెట్టడం ఉపయోగం ఏంటి మరి? ఈజ్ ఇట్ జస్ట్ అ ఫుల్ ప్రూఫింగ్ మెకానిజం ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ మేము ఏదో చేస్తున్నాము అని చూపించుకోవడానిక? ప్రాబబుల్స్ చేస్తే జస్టిఫై ద ప్లేస్. సో మీ పేరు సార్? డాక్టర్ రామారావు. రామారావు గారు, మీ అబ్బాయి కూడా ఈ అంటే హెచ్సియులో జరుగుతున్నటువంటి ఏదైతే సెలక్షన్ కమిటీకి సంబంధించి అవకతవకల్లో కొంత దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? మా బాబు 22-23 సీజన్లో అండర్ 16 ఆడి హైయెస్ట్ వికెట్ టేకర్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. హైదరాబాద్ నుంచి హైయెస్ట్ వికెట్స్ తీసి ఎన్సీఏ సెలెక్ట్ అయ్యి ముంబై వెళ్ళి, ముంబై ఎన్సీఏ టీమ్ ఏ అక్కడ ట్రైన్ అయ్యి వచ్చినాక లాస్ట్ 3 సీజన్స్ నుంచి మినిమం ప్రాబబుల్స్లో కూడా వేయకుండా ఆపుతున్నారు ఇంటెన్షనల్గా. వాళ్ళ ప్లేయర్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక ఎన్సీఏ క్యాంప్ నుంచి వచ్చిన ప్లేయర్ని మినిమం ప్రాబబుల్స్ లేకపోవడం చాలా అన్యాయం. తర్వాత మేము లాస్ట్ 2 సీజన్స్ ఏ డివిజన్ ఆడాం. ఏ డివిజన్ అంటే సీనియర్ ప్లేయర్స్ ఆడతారు. 19 ఇయర్స్ పిల్లాడు, 16 తర్వాత 19 ఫస్ట్ ఇయర్ నుంచే ఏ డివిజన్ ఆడాం. ఏ డివిజన్ ఆడినా కానీ ఈ సెలెక్టర్లు మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేరు, మమ్మల్ని సపరేట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఇయర్ వచ్చి బి డివిజన్ ఆడాం. లీగ్స్లో కూడా 5 వికెట్ ఆల్ వచ్చినాయి. తర్వాత ప్రాబుల్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండు. వీళ్ళు ఇంటెన్షనల్గా వాళ్ళకు కావాల్సిన ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చుకోవడం, వాళ్ళతోటి టైలెండర్స్ వికెట్స్ తీయించడం, ఇదంతా ఒక ప్లాన్డ్గా, వెరీ ప్రొఫెషనల్గా ఒక ప్లాన్డ్గా కుట్ర జరుగుతుంది. వాళ్ళ క్యాంప్స్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకి ఎవరైతే మనీ ఇచ్చారో అంటే ఇప్పుడు వాళ్ళని ఈ డబ్బులు తీసుకుంటున్నారు పిల్లల తల్లిదండ్రులు, అంటే ఈ స్టూడెంట్స్ తల్లిదండ్రుల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళని సెలెక్ట్ చేయాలి.